ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలో అయితే మహిళా ఎస్ఐతో పాటు ఒక వాహనదారుడు అయితే మృతి చెందడం జరిగింది. అతి వేగంగా మహిళా ఎస్ఐ వెళ్తున్నటువంటి కార్ అయితే వాహనదారుని అయితే ఢీ కొట్టడం జరిగింది. ఈ ఘటనలో మహిళా ఎస్ఐతో పాటు వాహనదారుడు అయితే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. 2020 బ్యాచ్కి చెందినటువంటి శ్వేత ప్రస్తుతం అయితే డీసీఆర్బీలో అయితే కొలువు చేస్తున్నారు. పోలీస్ శాఖకు సంబంధించి అయితే ఇక్కడ నుంచి అయితే అర్నకొండ నుంచి అయితే తను ఉద్యోగ నిమిత్తం అయితే తన ఆఫీస్కి అయితే వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టయితే కొంత భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనమైతే ఈ లొకేషన్ లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే ఇటువైపు నుంచి వచ్చినటువంటి కారు అతి వేగంగా అయితే ఇటువైపు అయితే వెళ్తున్న క్రమంలో అయితే రోడ్డు ప్రమాదం జరిగింది. అదే సమయంలో మల్యాల నరేష్ చెందినటువంటి వ్యక్తి అయితే బ్యాంక్ ఉద్యోగి. తనైతే ఇక్కడ నుంచి అయితే తనైతే విధుల నిమిత్తం అయితే బ్యాంక్ అయితే వెళ్తున్న క్రమంలో ఎదురుగా అయితే 2 వాహనాలు అయితే ఢీ కొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో అయితే ఇద్దరు మృత్యువాత పడడం జరిగింది. శ్వేతతో పాటు వాహనదారుడు నరేష్ సైతం ఇక్కడే స్పాట్ లో చనిపోయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ లొకేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఏ విధమైన ఆనవాళ్లు సైతం ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఏమీ లేవు. అన్ని సైతం క్లియర్ చేశారు పోలీసులు. ఎందుకంటే కొంత ఇక్కడ ఉన్నవారు ప్యానిక్ అవడం కావచ్చు, అంతేకాకుండా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో అయితే పోలీసు వారు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ సిబ్బంది అయితే పూర్తిగా క్లియర్ చేసిన పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. అసలు ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇటు నుంచి అయితే కార్ అయితే స్పీడ్ గా రావడం జరిగింది. అదే సమయంలో ఇటు నుంచి సైతం ఒక 2 వీలర్ వెహికల్ తను నరేష్ అయితే ఇటు నుంచి అయితే బ్యాంక్ వెళ్తున్న క్రమంలో ఇదే చోటైతే రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇద్దరు మృతి చెందడం జరిగింది. 28 సంవత్సరాల నరేష్, అంతేకాకుండా మహిళా ఎస్ఐ సైతం 28-29 సంవత్సరాల మహిళా ఎస్ఐ సైతం తనైతే మృత్యువాత పడడం జరిగింది. వారినైతే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. డెడ్ బాడీస్ అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. అసలు ఎన్ని గంటల సమయం అయింది ఏందని ఒకసారి వారి మాటలు తెలుస్తుంది. సార్ చెప్పండి, ఎన్ని గంటలకు అయిందండి ఇక్కడ? 7 తర్వాత 8 లోపలండి. ఓకే, ఈ మధ్యలో ఎందుకంటే నేను నీళ్ళకి తీసుకుపోయి నేను వస్తున్నా, ఓకే, వచ్చేవారికి యాక్సిడెంట్ జరిగింది ఆల్రెడీ. ఓకే, ఇక అంత లోపలనే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఎస్ఐని వేసుకొని పోయినరు. ఓకే, మేము చూసినాం కారు ఒక తలుపు తుక్కు అయింది, ఓకే, ఒక పక్క తలుపు అంటే బైక్ గుద్దింది. కారు ఆనే ఉంది స్పాట్ లా. ఇక మా బైక్ మాత్రం ఎగిరిపోయి అటు మళ్ళీ పడ్డది. ఆ మనిషి అయినా అటు పడ్డరు. ఈ ఇంటినే ఉంది, కన్ను మూసింది. ఎస్ఐ అంటే ఇక్కడ చెట్టు ఢీ కొట్టింది అని అన్నారు కదా? చెట్టు ఢీ కొట్టలే వాళ్ళు, బైక్ ఓన్లీ కారే, చెట్టు కొట్టలేదు. మేము చూసినాం కదా. అంటే అతి వేగంగా బైక్ వచ్చి కారును ఢీ కొట్టడం వల్లే ఆ డోర్ పూర్తిగా ధ్వంసమైందని భావించవచ్చు. అతి వేగంగా ఇద్దరు సెంటర్లే, ఎవ్వరు సైడ్ ఇయ్యలే. అతను సైడ్ ఇచ్చలేదు, ఈమె సైడ్ ఇచ్చలేదు. ఈమె సైడ్ పోని ఈమెనా ఆయన వెళ్ళిపోవు, ఆయన సైడ్ పోని ఆయన వెళ్ళినా ఈమె వెళ్ళిపోవు. ఇద్దరు సెంటర్ టచ్, నేను సెంటర్ అంటే ఇద్దరు గుద్దుకున్నారు. తప్పది, ఎందుకంటే ఈ సైడ్ ఈమె పోవాలి, కొంచెం వేగం తగ్గిపోయాలి. ఏందంతే ఏముంది. కనీసం ఇక్కడ చూస్తున్నట్లయితే ఎటువంటి మూల మలుపులు సైతం లేవు. స్ట్రేట్ ఒకటే రహదారి అయితే ఒకటే ఉంది కదా, ఒకటే హైవే రోడ్, మలిపే లేదు ఎక్కడ. మంచిగా హైవే రోడ్ మంచిగా ఉంది, మంచిగా పోవచ్చు, ఎత్తిమినానుగా పోవచ్చు. తాత్పరంగా వాళ్ళకి ఎందుకో ఎగిరితాం ఏంది మరి ఎందుకు అనేది ఇక మాకేం అర్థం కాలేదు. చూసే వాళ్ళకి మస్తు బాధ అనిపించింది. మీరు ఇమీడియట్ 2 బాడీలు అంటే చూడబుద్ధి కాలే మాకు. చాలా కష్టం, ఘోరమైన పరిస్థితి. అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా ఇటువంటి రోడ్డు ప్రమాదాలు ఇక్కడ ఏమైనా జరిగాయండి? ఈ మధ్యలో మొన్న 4 రోజుల క్రితం గోవిందపల్లి స్టేజీ స్కూల్ నుంచి పిల్లగాళ్ళు పోతుండ్రు. ఆ వ్యాన్ ఉంటది కదా, పిల్లగాళ్ళు తీసుకుపోయేది. ఆ పొల్లగాడు ఆ వ్యాన్కి వెళ్ళి ఎగిరిపోయి పడ్డాడు. ఆనే డెత్, చచ్చిపోయింది. పడితేనే చచ్చిపోయింది ఆ పొల్లగాడు. అది ఓన్లీ 4 days కింద అక్కడ. అది ఒకటి, ఇది ఒకటి. అంటే ఈ రోడ్డు ప్రమాదాల గురించి ఏం చెప్తారు? ఇంకా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు ఇప్పుడు యువతకైతే ప్రధానంగా? ఏం లేదండి, ఇలా అజాగ్రత్త తప్పితే రోడ్డులదైతే ఏం లేదు ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఈ పోయేటోళ్ళదే తప్పు ఇక్కడ నాకైతే అనిపిస్తుంది. రోడ్డు మంచిగానే ఉంది, రోడ్డు క్లియర్గా ఉంది, మూలమలుపులు లేవు, ఏది లేవు. కొంచెం వేగం తగ్గించి నీ సైడ్ నువ్వు పోతే కాదు, యాక్సిడెంట్లు కాదు. ఎందుకైతుంది అంతే. అంటే పొద్దున 7:30 నుంచి 8 మధ్యలో అయిందండి? 8 మధ్యలో, 7:30 నుంచి 8 మధ్యలో అయింది అంతే. అంటే ఇప్పుడు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నారు అధికారి? అంటే ఎస్ఐ ఎటువైపు వెళ్తున్నారు? అంతేకాకుండా ఎస్ఐ జగిత్యాలకు వెళ్తుంది, ఆయన ఇటు తూర్పుకి వెళ్తుండే. ఆయన ఎక్కడ పోతారో మాకు తెలియదు. ఏమైతే ఎస్ఐ జగిత్యాల ఎడుకొట్టలో పనిచేస్తా అని మా అందరికి నోటండే ఎస్ఐ ఆమె, అందరికి తెలుసు. అంటే ఎలా ఉండేవారు మీతో అయితే మాట్లాడారు ఎప్పుడైనా గతంలో? మా ఎందుకు మాట్లాడదాం కానీ మంచిదే అని అనంగింటాం మనం. మాకేం పని ఉండిపోతాం మేము కానీ ఎస్ఐ మంచిదే అని అనంగింటాం. మంచిగా ఉంటారు కదా, అన్న తప్పు చెప్తే ప్రెషర్ పెంచుతారు ఎవరైనా, అది మామూలుగా జరుగుతుంటది. అంటే ఇటువైపు నుంచి వచ్చిన కార్ అయితే ఎక్కడ పడిందండి? ఇక్కడ పడిందా? కార్ ఇక్కనే ఆనే ఆగింది. కార్ ఎటు కదలలే మళ్ళీ. అంటే అక్కడే చనిపోయిందా? ఎంతసేపు అయింది? అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఎంతసేపటికి చనిపోయారు? 5 నిమిషాలు కూడా కాదండి. కారుని జీవనం పోయింది, అట్నే కూర్చుంటుంది, అట్నే జీవనం. అంటే మీరు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా 108కి అయితే అంబులెన్స్ కి అయితే సమాచారం ఏమైనా ఇచ్చారండి? వేరే వాళ్ళు ఇచ్చాను కానీ నేను ఇవ్వలేదండి. వేరే వాళ్ళు ఇచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి ఇమీడియట్ వేసుకుపోయాను, డెడ్ బాడీని వేసుకుపోయాను. ఆయన తర్వాత వేసుకుపోయాను. ఆ లోపల సిఐ వచ్చాను ధర్మపురం నుంచి, అందరు వేసుకుపోయాను.
ఓకే, అధికారులు ఏమన్నా మాట్లాడిరా మీతో? ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏమన్నా అంటే ఎట్లా జరిగింది ఏంది అని ఏమన్నా ఆరా తీసారా? ఏం మాట్లాడేటట్లేదు ఆడ, చూస్తున్నారు కదా అందరు కళ్ళ కనపడుతుంది, ఎవ్వరు ఏం మాట్లాడలేదు ఇక్కడ. ఓకే ఓకే స్టేట్మెంట్ లేదు. ఓకే, కానీ ప్రస్తుతం చూసినట్లయితే ఎటువంటి ఆనవాళ్ళు సైతం ఇక్కడ లేవు. ఎప్పుడు తీసేసారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి మినిమం 9 అయింది అనుకోండి. ఓకే, 9 గంటలకు. ఒక గంట ఉన్నారు, 9కి వెళ్ళిపోయారు ఇక అందరు. సిఐ వచ్చింది ధర్మపురం నుంచి. ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ లొకేషన్ దగ్గర అయితే ఉన్నాము. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకొడూరు దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐతో పాటు ఒక వాహనదారుడు అయితే చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి వాహనాలు అయితే క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే వాటి యొక్క ఆనవాళ్ళు అయితే చిన్న ఆనవాళ్ళు అయితే ప్రస్తుతం అయితే మనమైతే చూడొచ్చు. హెల్మెట్ సైతం తనైతే పెట్టుకున్నట్లయితే కొంత సమాచారం అయితే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి అయితే హెల్మెట్ సంబంధించిన గ్లాసెస్ సైతం పగిలిపోయిన ఆనవాళ్ళు అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది. ఇటు నుంచి అయితే జగిత్యాల అయితే ఎస్ఐ అయితే వెళ్తున్న క్రమంలో ఆపోజిట్ లో అయితే వస్తున్నటువంటి బ్యాంక్ ఉద్యోగి మల్యాల నరేష్ అయితే తనైతే బ్యాంకులో అయితే జాబ్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఉదయం తను బ్యాంకు వెళ్తున్న నేపథ్యంలో అయితే అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడం వల్ల అయితే తనైతే పూర్తిగా ఎగిరొచ్చి దీనిలో పడ్డ పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఇక్కడ తనకు సంబంధించిన షూస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు సంబంధించి అయితే ఈ షూస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. తనైతే ఒక్కసారిగా ఎగిరొచ్చి అయితే ఇదే లొకేషన్ లో అయితే పడడం జరిగింది. ఇక్కడ పూర్తిగా బండికి సంబంధించిన ఆనవాళ్ళు చిన్న ముక్కలు అయితే ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా వాహనానికి సంబంధించి 2 వీలర్ కావచ్చు, అంతేకాకుండా కారును అయితే తీసుకెళ్లడం జరిగింది. బాడీస్ అయితే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించడం జరిగింది. మనతో పాటు ఇక్కడ మరికొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఎట్లా జరిగింది, ఎన్ని గంటల సమయంలో జరిగింది అనేది వారి మాటలు తెలుసుకుందాం. బాబు, ఎన్ని గంటలకు జరిగింది? 8:30, 9 మధ్యలో. 8:30 మధ్యలో. ఓకే, అంటే ఎవరు ఎటు నుంచి వస్తున్నారండి? కారు జైత్యాలు పోతుంది, బైక్ ధర్మారం పోతుంది బాబు. ఓకే, ఆ సమయానికి యాక్సిడెంట్ జరిగింది. ఓకే, అంటే ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? అతివేగమే కారణం అనుకుంటున్నారా? ఇతర ధర్మారం పోతుంది, అది జైత్యాల కారు పోతుంది. ఇక ఎవరో తప్పు జరిగింది, మొత్తానికి అయితే యాక్సిడెంట్ అయింది. వేగం వల్లే జరిగి ఉంది. ఇక వేగం వల్ల జరిగినట్టే ఎట్లా మొత్తానికి జరిగింది. ఓకే, అంటే ఎక్కడ పడ్డాడు తను? వచ్చి ఎక్కడ పడ్డాడు? పొక్కలు పడ్డాడు బాబు, ఇక్కడ. ఆ పొక్కల. ఓకే, కారు ఎక్కడ ఆగింది? ఇక్కడ గడ్డ కాగింది సార్, ఇక్కడ గడ్డ కాగింది. ఓకే, అంటే రెండు ఇటే వచ్చాయా? రెండు ఇంకేది, బైక్ ఇడ పడ్డది, అందులో పడ్డది, కారు అక్కడ అందులో ఉన్నది. ఓకే, ఒడ్డుకు. అంటే మీరు వచ్చేసరికి ఇద్దరు చనిపోయి ఉన్నారు. అంటే కొంచెం అంత ఉన్నది. ఓకే, ఇక అటు అన్నారు, సార్లు తీసారు, ఆమె పొంగ పోయింది, కానీ ఇద్దరు ఇక్కడనే పోయాడు, ముందే చనిపోయాడు. ఓకే, అంటే 8:30, 9 గంటల ప్రాంతంలో అయింది మధ్యలో. ఓకే, అంటే ప్రస్తుతం మీరైతే ఆ టైంలో ఎవరు లేరు ఇక్కడ? లేరు. తెలిసినాక వచ్చినాం. తెలిసిన తర్వాత వచ్చినాం. అంటే అంబులెన్స్ కి ఏమైనా సమాచారం ఇచ్చారు ఆ సమయంలో? అంబులెన్స్ నేను లేదు, వేరే వాళ్ళు ఇస్తేనే వచ్చినట్టుంది. ఓకే, వేరే వాళ్ళు ఇచ్చారు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. అయితే ఆ సమయంలో ఇక్కడ ఎవరు లేరు. అంబులెన్స్ కి అయితే సమాచారం ఇచ్చిన తర్వాత అయితే అంబులెన్స్ అయితే రావడం జరిగింది. ఆ లోపే 2 వీలర్ మీద ఉన్నటువంటి నరేష్ అయితే చనిపోవడం జరిగింది. ఎస్ఐ అయితే కొంత ప్రాణంతో అయితే కొట్టుమిట్టాడడం జరిగింది. ఎస్ఐ సిఐ అయితే వచ్చిన తర్వాత అయితే తరలించే క్రమంలో అయితే తను సైతం మరణించడం జరిగిందని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ చిన్న ఆనవాళ్ళు అయితే లభ్యమవుతున్నాయి. హెల్మెట్ సంబంధించి అయితే పూర్తిగా ముక్కలైన పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. చిన్న ముక్కలుగా విరిగిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ లొకేషన్ దగ్గర అయితే ఉంది. వాహనాలను అయితే పోలీసులు అయితే తరలించడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ వెళ్లే వారైతే కొంత పానిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది, కొంత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాహనాలను అయితే తరలించారు, పోలీస్ స్టేషన్ అయితే తరలించడం జరిగింది. డెడ్ బాడీస్ అయితే మార్చురీకి అయితే తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే అక్కడికి తీసుకెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు ఒకరొకరైతే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. మా కుటుంబాలకు సైతం న్యాయం చేయాలని వారి కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటాయి. ఏదైనప్పటికైతే బాధిత కుటుంబాలను అయితే ప్రభుత్వాలు ఆదుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి అయితే జగిత్యాల ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అయితే మహిళా ఎస్ఐతో పాటు వాహనదారుడు అయితే మృతి చెందడం జరిగింది. బాడీస్ అయితే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. వీరి బంధువుల రోదనలు అయితే మిన్నంటాయి. మృతునికి సంబంధించి అయితే మల్యాల నరేష్ గా అయితే గుర్తించడం జరిగింది. ముత్యంపేట గ్రామానికి చెందినటువంటి నరేష్ అయితే బ్యాంకు ఉద్యోగి అయితే కొలువు చేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈరోజు సైతం బ్యాంకు ఉద్యోగానికి అయితే వెళ్తున్న క్రమంలో అయితే ఎదురుగా వస్తున్నటువంటి వాహనం అయితే గుద్దడంతో తనైతే అక్కడే మృతి చెందడం జరిగింది. మహిళా ఎస్ఐ సైతం అక్కడే మరణించడం జరిగింది. ప్రస్తుతం మీద మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఈ విషయం తెలిసి గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ప్రస్తుతం మీద మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? ముత్తంపేట గ్రామానికి చెందిన మల్యాల నరేష్ రోజు మాదిరిగానే లక్షట్పేటలో బ్యాంకు ఉద్యోగం నిమిత్తం మోటార్ సైకిల్పై వెళ్తుండగా చిల్వకూడు గ్రామ సమీపంలో మరి ఎస్ఐ శ్వేత గారి యొక్క కారు అతి వేగంగా వచ్చి మరి మోటార్ సైకిల్ టక్కర్ ఇవ్వగా తను అక్కడికక్కడికే చనిపోయిండు. మరి దళిత కుటుంబానికి చెందినటువంటి నరేష్ చాలా బీదస్తులు. వారి కుటుంబానికి కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని వారింట్లో కూడా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగస్తుడు చనిపోయిండు కాబట్టి దళిత కుటుంబానికి చెందిన వారికి ఉద్యోగం ఇవ్వడం ధర్మంగా భావించి మరి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఎంతమంది అండి ఇప్పుడు నరేష్కి సంబంధించి అయితే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? అంటే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? అంటే ఏం చెప్తారు? ఒక అన్న ఉన్నాడు, తల్లి ఇప్పుడు షుగర్ పేషెంట్, పాపం ఆమె బాగా దీనావస్థలో ఉంది. తండ్రి నర్సయ్య ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు. వారిని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి
అందరం అంటున్నాం. ఓకే, అంటే రోజు అయితే బ్యాంకుకి ఎలా వెళ్తాడు? వెహికల్ మీద వెళ్తుంటాడు, అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఏం చెప్తారు? ఇంకా ఎప్పుడు మోటార్ సైకిల్ పైన వెళ్తుంటాడు. బీద కుటుంబం, మొన్ననే ఆయనకు జాబ్ వచ్చింది. ఈ సందర్భంలో ఇట్లాంటి ప్రమాదం జరగడం చాలా దారుణంగా. మా గ్రామంలో మరి దళితుల నుంచి వెళ్ళి ఒకే ఒక్కడు ఉద్యోగం సంపాదించాడు. మా ఊర్లో ఆయన ఒక వేల్పుగా, అంటే ఆయనను ఒక గుర్తింపు పొందిన ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తాం. అట్లాంటిది దారుణం జరగడం నిజంగా విచారకరం. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? వివాహం అయిందండి? వివాహం ఎంగేజ్మెంట్ అయింది, 28 years ఉంటాయి. ఈ 2-3 నెలల్లో పెళ్లి పెట్టుకునేది ఉండే. పాపం ఇది జరగడం చాలా బాధాకరం. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము, ఇక్కడైతే దళిత కుటుంబంలో పుట్టి అయితే ఉద్యోగం సాధించాడు. మా ఊరి నుంచి అయితే ఒకే ఒక్కడైతే ఉద్యోగం సాధించి అయితే కొలువు చేస్తున్నారని చెప్పేసి అయితే ప్రస్తుతం అయితే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. చదువులు సైతం ఇప్పుడు ముందంజలో ఉన్నటువంటి నరేష్ అయితే మృతి చెందిన పట్ల అయితే గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మరో 2-3 నెలలు వివాహం అయితే కావాల్సింది, ఎంగేజ్మెంట్ సైతం అయిందని చెప్పేసి అయితే వీరి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది వీరి బంధువులు ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఎట్లా ఉండేవాడు నరేష్? అంటే ఏమైందమ్మా? కొడుక ఏమైంది అన్నది మాకు తెలియదయ్యా. రోజు డ్యూటీకి పోతాడు, వస్తాడు. అక్కడ ఏమైంది అన్నది మాకు తెలియదు. రోజు వెళ్తాడు బండి విన్ని. తల్లికి సాత కాదు, నాన్న గడిపించాడు. ఒక అన్నగాడు ఉన్నాడు, అన్నగాడికి పెళ్లి లేదు, ఆయనకు పెళ్లి లేదు. పిల్లలు ప్రేమించుకొని 2 సంవత్సరాలు అవుతుంది. ఆ పిల్లలే ఎత్తమని మేమందరం అనుకున్నాము. నా తండ్రి ఏమైపోయిండో మాకు తెలియదు. ఎప్పుడు తెలిసిందమ్మా మీకు? అయితే నాకు 10కి ఫోన్ చేస్తే నేను వచ్చిన ఈడికి, నేను డైరెక్ట్ ఈడికి వచ్చిన. ఏమైంది, ఎట్లా అయింది అన్నది నాకు తెలియదు. అంటే మీరు మరి ఏమనుకుంటున్నారు? ఏం కావాలనుకుంటున్నారు? అంటే మీకు ఏం కావాలంటే మీరు న్యాయం చేయాలి. నా అన్నగారికి తండ్రి, తల్లి బతుకుతో సత్తుదో తెలియదు. నా తండ్రి, నా కొడుకు మీద ఆధారపడ బతుకుతుంది తల్లి. నరేష్ పై ఆధారపడి అయితే వారి కుటుంబం అయితే జీవిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని అయితే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అంతేకాకుండా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే చూడవచ్చు. తనైతే రెగ్యులర్గా అయితే తన 2-wheeler మీద అయితే వాహనంపై అయితే తనైతే బ్యాంక్ ఉద్యోగానికి అయితే వెళ్తుంటాడు. అదే క్రమంలో ఈరోజు సైతం ఉదయం అయితే వెళ్ళడం జరిగింది. వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి కారు అయితే అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడం వల్లే మా బాబు అయితే చనిపోయాడు. చాలా తలతో పాటు ఛాతికి అయితే బలమైన గాయాలు తాగడం వల్ల అయితే తనైతే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇదే రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత సైతం మరణించడం జరిగింది. ఎస్ఐ శ్వేత జగిత్యాలలోని DCRBలో అయితే ప్రస్తుతం పోలీస్ శాఖలో అయితే ఉద్యోగం చేస్తున్నారు. గతంలో సైతం అక్కడక్కడ ఎస్ఐగా విధులు నిర్వర్తించిన పరిస్థితి సైతం మనమైతే చూడొచ్చు. బాధిత కుటుంబాన్ని అయితే ఆదుకోవాలని అయితే వీరి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే జగిత్యాల ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే చూడొచ్చు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐతో పాటు ఒక వాహనదారుడు అయితే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే వారి బాడీస్ అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంతేకాకుండా మేడం సైతం మాతో అయితే ఎంతో స్పోర్టివ్గా ఉండేదని వారి కొలీగ్స్ చెప్పడం సైతం మనమైతే ఇప్పుడు వరకైతే చూడడం జరిగింది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం మనతో పాడవుతున్నారు. అమ్మ, ఎట్లా ఉండేది మేడం? అయితే ఉండేదండి, మాతోటి మంచిగా మాట్లాడేది, మంచిగా ఉండేది, మాకు జాగ్రత్తలు చెప్పేది. పోతున్న పెద్దమ్మ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి మమ్మల్ని రమ్మని కూడా అనేది. నేను కొరట్లోకి వచ్చిన మళ్ళీ ఈ జైతాలకు వచ్చినాక ఒకసారి రా అన్నది, కానీ నాకు తీరక నేను రాలేదు. ఫోన్లో మాట్లాడేది, పెద్దమ్మ మంచిగా ఉన్నావా అని అడిగేది, మమ్మల్ని అన్నీ మాట్లాడేది. నాయన మంచిగా ఉండేది మాతోటి. పాపకి ఏమి ఇబ్బంది అట్లా లేదు. ఫస్ట్లో ఆమె ఒక మ్యారేజ్ చేసుకుంది, కానీ ఆమె వాళ్ళే మళ్ళీ ఎందుకో విడిపోయి దూరం అయిండ్రు. ఆమె అద్దనుకొని కోర్టులో కేసు వేసుకుంది. ఇక మా మిగతా 5 అక్క చెల్లి అన్నాం మేము. ఈమె చిన్న చెల్లె మా వీళ్ళు. మేమందరం అనుకూలంగా ఒకరికొకరం తోడుగా ఏదన్నా దేవుడు పెట్టుకున్నా, ఏదన్నా పండుగ చేసుకున్నా, పబ్బం చేసుకున్నా మా అందరితోటి మంచిగా కన్వీన్గా ఉండేది. ఆమె ఎప్పుడైనా కూడా ఆమె గురించి ఆలోచించేది, ఎదటోళ్ళ గురించి ఆలోచించుతుంది. ఆమె నా తమ్ముడు ఎట్లా మంచిగా అవుతాడు, అన్న ఎట్లా మంచిగా అవుతాడు, ఎట్లా వీళ్ళకు పెళ్ళిళ్ళు ఎట్లా, ఇట్లాంటి ఆలోచనలే ఉండేది ఆమెకు, మంచి ఆలోచన. మరి అవన్నీ అయిపోయినాయి. ఎట్లా జరిగిందో నాకు తెలియదు. ఇట్లా జరుగుడు అనేది నాకు కొద్దిసేపటి నాకు 10 గంటలకు చెప్పారు. నాకు బీపీ ఉంది, చెప్తే ఇది అవుతుందో అని మెల్లమెల్లగా 10కి చెప్పారు. పోదందా అంటే ఎట్లా అంటే సిటీకి యాక్సిడెంట్ అయిందట, చూసేద్దాం ఎక్కడ తగినాయో అని అన్నారు. ఎక్కడ దాకా వచ్చినాక చచ్చిపోయింది. నాకు చచ్చిపోయిందంటే షాకు. ఏం చేయాలి? వీళ్ళు ఎట్లా ఇది అయిపోతారు, తల్లి ఎట్లా, తండ్రి ఎట్లా. ఇంట్లో ఆమె ఒక్కతే బుద్ధిమంతురాలు.
అందరికీ చెప్తుంది ఇల్లు ఎట్లా ఎట్లా గడవాలి ఎట్లా ఉండాలి నానేం చేయాలి. అలా తండ్రి అంటే పిచ్చి ప్రేమ దానికి. మా నాన్న ఇంత కష్టపడి చదివించి సూర్యుల దారం పెట్టి చదివించిండు, మిషన్ కుట్టి చదివించిండు. మా డాడీకి సుఖం దొరకాలి, ఇప్పుడన్నా ఇక మా నాన్న మంచిగా ఉంటాడు, నేను ఉద్యోగం చేస్తాను అని ఎన్నోసార్లు చెప్పింది. బాపు ఇప్పుడు రెస్ట్ తీసుకో, నువ్వు గుట్టకుంటావానా, ఇక నువ్వు గుట్టకుంటావానా బాపు, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పింది. బాపు కూర్చుంటే అమ్మలో వెళ్ళి పెడుతుంది పెద్దమ్మ అంటే, అమ్మకు పని చేయాలని ఉంటుంది బిడ్డ అంటే, బాపు ఇన్ని రోజుల నుంచి చేసి మమ్మల్ని అందరినీ చదివించండి కదా, బాపుకు రెస్ట్ ఉండని అని చెప్పేదాన్ని. ఏం చేస్తుండేవాడు బాపు? ఏం చేస్తుండే? బాపు టైలర్ అండి, టైలర్. అమ్మ ఏం చేస్తుండేది? అమ్మ అంగడివాణి స్కూల్లో చెప్తుంది, వంట అండి పెడుతుంది పిల్లలకు. ఎక్కడ ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఆర్నకొండ రోడ్డు మీదనే ఇల్లు. ఎంతమంది అమ్మా మేడం వాళ్ళు? ఎంతమంది అన్నదమ్ములు? పాప అండి మాకు. మేము 5 అక్క చెల్లెళ్ళల్లో 2 ముగ్గురు చెల్లెళ్ళకే ఒక్కొక్క బిడ్డ ఉంది. మా తమ్మునికి లేదు, నాకు లేదు బిడ్డ, ఇంకో చెల్లెకు లేదు. ముగ్గురు చెల్లెళ్ళకే ఒక్కొక్క బిడ్డ. దీనికి చిన్న చెల్లెకి 2 కొడుకులు, ఒక బిడ్డ. ఇది ఒక్కతే బిడ్డ, ఒక్కతే. ఏం చేయమంటారు, మాకు ధైర్యం అత్తలేదు నాయన, మేమేం చేయాలో మాకు తోస్తలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు మేడం? 8 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయిందా? నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు నాన్న. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం వీరి కుటుంబ సభ్యుల రోదనలు అయితే విన్నట్టే. ప్రస్తుతం అయితే వీరి మదర్ అయితే కొంత స్పృహ తప్పిపోయిన పరిస్థితి అయితే మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. మా తండ్రి గారు అయితే మిషన్ కుట్టయితే నన్ను అయితే ఎస్ఐన్ చేశారన్న అయితే తనైతే ఎప్పుడు చెప్తుండేది. వాడు ఇంత చదివించిండు, ఆమె బీటెక్ చేసిందండి, బీటెక్ చేసి మళ్ళీ గిట్లకి వచ్చింది. ప్రస్తుతం అయితే బీటెక్ చదివినటువంటి శ్వేత అయితే పోలీసు ఉద్యోగానికి అయితే రావడం జరిగింది. తన తండ్రి సేవలు అయితే ఎప్పుడు గుర్తు చేసుకుంటుండేది. తల్లి సైతం ఎంతో కష్టపడైతే తననైతే పెంచింది, అందరి గురించి ఆలోచించేది శ్వేత అయితే వారి పెద్దమ్మ చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో సైతం నాతోనైతే మాట్లాడడం జరిగింది. నాకు ఇక్కడికి వచ్చే వరకు సైతం అసలు ఏం జరిగిందో విషయం తెలియదని వారి కుటుంబ సభ్యులు అయితే రోదనలు మిన్నంటిన పరిస్థితి అయితే మనమైతే జగిత్యాల ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.